హలో మామ, అందరికీ నమస్కారం. నేను మీ టీఎన్ఆర్. మన టీఎన్ఆర్ ట్రావెల్స్ యూట్యూబ్ ఛానల్‌కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు చూస్తున్నారు కదా! ఇదైతే జాండిరు రంగులో ఉన్నటువంటి ఒక కొత్త ట్రాలీ అండి. ఇదైతే రైతు వారి ట్రాలీ. రైతుకి తక్కువ బడ్జెట్‌లో తయారు చేసినటువంటి ఒక కొత్త ట్రాలీ. అసలు ఈ ట్రాలీ గురించి, అదే విధంగా ఈ ట్రాలీని ఎవరి కోసమనో చేశాము, అవన్నీ కూడా మీకు వివరంగా అన్నీ చెప్పుకుంటూ వెళ్తాను. దయచేసి వీడియో అనేది కొంచెం పెద్దగా ఉంది మామ. మీరు మాత్రం ప్రశాంతంగా ఖాళీగా ఉన్న సమయంలోనే కూర్చొని మంచిగా హ్యాపీగా హాయిగా వీడియోని చూస్తూ వింటూ ఉండండి. అన్ని వివరాలు చెప్పే బాధ్యత నాది. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విజ్ఞప్తి మామ. లైకులైతే కొట్టండి దయచేసి. మళ్ళీ మళ్ళీ మీకు వేడుకుంటున్నాను. వీడియోకి లైక్ కొట్టండి మామ. ఫస్ట్ ఒక లైక్ కొట్టండి. లైక్ కొట్టాకే మనము వీడియోని మొదలు పెడదాము. లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ కూడా చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్ కూడా చేయండి మామ ఒకసారి. మీదే ఊరు, మీదే మండలము, మీదే జిల్లా, ఇవన్నీ కూడా చేయండి. నాకు అర్థమవుద్ది మన వీడియోలు ఎక్కడెక్కడ వాళ్ళు చూస్తున్నారు అవన్నీ అర్థమవుద్ది. దానివల్ల మీకేం ఖర్చు లేదు కదా, ఇదంతా ఉచితమేనే. సరే, ఇదంతా మీరు దయచేసి సొల్లు అనుకోమాకండి. ట్రాలీ గురించి అయితే చెప్తాను పదండి. మామ, ఇదైతే ఒక సన్నకారు రైతుకి ఇంటి పరంగా వాడుకోవటానికి ఆ విధంగా అయితే మనము తక్కువ బడ్జెట్లో అయితే చేసాం మామ. అడ్డ మొక్కలు చూపిస్తా ఒకసారి. 1, 2, 3, 4, 5, 6, అదేవిధంగా 7. చూసారా మామ, 7 అడ్డముక్కలు మాత్రమే వచ్చాయి దీనికి. మీరు ఒకటి గమనించారో లేదో, ఇక్కడ మనము చేసే ట్రాలీలకి 8 అడ్డముక్కలు వస్తాయి, కానీ దీనికి 7 వేయటం జరిగింది. ఎందుకు అంటే మీరే అర్థం చేసుకోండి మామ. మనము బడ్జెట్ని కుదించి చేసాము కాబట్టి కొంచెం అక్కడక్కడ మనము మెటీరియల్ అనేది తగ్గించడం జరుగుతుంది. అలా అని నాసిరకం ట్రాలీలు చేస్తాని అనుకోమాకండి దయచేసి. నాసిరకం ట్రాలీలు అయితే నేను చేయను. సిలిండర్ కూడా చూశారు కదా, 15 టన్నులు కలిగినటువంటి సిలిండరు. అదేవిధంగా కట్టలు కూడా 3 ఇంచుల కమాన కట్టలు మన దగ్గర ఖచ్చితంగా ఉంటాయి మామ. లారీ కమాన కట్టలు మళ్ళీ చెప్తున్నాను, లారీ కమాన కట్టలే వేస్తాము మనము. కంపెనీ కమాన కట్టలు కావాలన్నా కంపెనీ కమాన కట్టలు వేస్తాను, కానీ ధరల విషయంలో మళ్ళీ మారుతూ ఉంటాయి మామ. ఒకసారి అయితే నేను టైర్లు చూపిస్తా చూడండి. టైర్లు వచ్చేసి నా దగ్గర కొత్త ట్రాలీలకి ఖచ్చితంగా రీబటన్ టైర్లు మాత్రమే ఇస్తాను మామ. అంటే మీరు తప్పుగా అనుకోమాకండి. నా దగ్గర కొన్నటువంటి ఒక 3-4 కస్టమర్లు అయితే కొంచెం నాకు ఈ విధంగా కంప్లైంట్లు అయితే ఇచ్చారు మామ. నేను అదే మీకు చెప్తున్నాను, మీ మంచి కోరే నేను చెప్తున్నాను. టైర్ల విషయంలో అయితే హెవీ తోలకాలకి, రఫ్ అండ్ టఫ్ తోలకాలకైతే నేను ఇచ్చే టైర్లు అయితే అసలు అవి సరితూగవని చెప్తాను, వద్దని చెప్తాను. రేపొద్దున 2 నెలలకో 3 నెలలకో ఆ బటన్ ఊడిపోవటము, లేదంటే ఉన్న పాలంగా టైర్లు పగిలిపోవటము, ఇవన్నీ అవుతాయని నేను చెప్తాను. అంటే నమ్మకంగా నేను చెప్పను, కానీ అటు ఇటుగా అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మామ. ఎందుకంటే చెప్పాగా, ఒక 3-4 అయితే కంప్లైంట్ ఇచ్చారు. నా సలహా అయితే ఏంటంటే, టైర్ల ధర నేను ఎంతైతే పెట్టి కొంటానో ఆ టైర్ల ధర తగ్గించి అయితే నేను ట్రాలీ మీకు తయారు చేసి ఇస్తాం మామ. ఆ ఎంత ధర తగ్గిద్దో దానికి తోడు కొంచెం వేసుకొని మీరు మంచిగా మీ చుట్టుపక్కల ఎక్కడైనా టైర్ల షాపులు ఉంటే కేసింగ్లు కొనుక్కోండి మామ, మంచిగా ఉంటుంది. నేను మొన్న షాద్‌నగర్ పంపించిన దానికి కూడా ఆ సారు వాళ్ళకి నేను అదే సలహా ఇచ్చాను. ఇంత మంచిది చేపించుకున్నారు సార్, టైర్లు వద్దొద్దనే చెప్పాను. నేను అక్కడ మన ట్రాలీ అక్కడికి వెళ్ళాక అప్పటికప్పుడు సారు వాళ్ళు షాద్‌నగర్‌లో ఎంఆర్ఎఫ్ టైర్లు, సీల్ టైర్లు కొనుక్కొని నా టైర్లు నాకు అయితే మళ్ళీ బొలోరోలో వెనక్కి పంపడం జరిగింది. కాబట్టి నేనైతే నా సలహా అయితే ఈ విధంగా ఉంటుంది. మీరైతే తప్పనుకోకండి మామ. ఏదైనా మీ మంచి కోసమే చెప్తున్నాను. మీరు ఇబ్బంది పడొద్దు. నా దగ్గర కొన్నారు అంటే నన్ను ఎప్పటికీ తలుచుకునేటట్టు ఉండాలి మామ, తిట్టుకోవద్దు. ఒకటి నేను కోరుకుంటాను. ఇంకా చెప్పాలి అంటే, ఈ ట్రాలీనైతే నరసింహారావు గారి కోసమైతే ప్రత్యేకంగా తయారు చేశాను మామ. ఈ అన్నదొచ్చేసి మన గుండాల దగ్గర నడింగూడెం అనే ఒక చిన్న గ్రామము. నేను అన్న తీసుకుని వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ ఒక వీడియో ద్వారా అయితే మీకు అన్నీ చూపించుకుంటూ చెప్తాను మామ. ఒక చిన్న విజ్ఞప్తి మామ, ఏమనుకోమాకండి. వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబులు చేయట్లేదు మామ. దయచేసి సబ్స్క్రైబులు చేయండి. లైకులు కూడా కొట్టండి మామ, ప్లీజ్ మామ. లైకులు కూడా కొట్టండి, వీలైనంత లైకులు కొట్టండి మామ, ప్లీజ్ మామ. మన వీడియోలకు లైకులు కొట్టండి.
అదే విధంగా కమెంట్లు చేయట్లే మామ. కమెంట్లు కూడా పెట్టరాదండి ఏముంది దాంట్లో? మీది ఏ ఊరు, మీ మండలము, మీ జిల్లా ఇవన్నీ పెట్టండి మామ. ప్లీజ్ మామ పెట్టండి. అర్థం చేసుకోండి మామ. దీనివల్ల ఇంకో ఇద్దరు ముగ్గురికి మన వీడియో అనేది కూడా వెళ్తూ ఉంటుంది. అదొక్కటే చిన్న రిక్వెస్ట్ మామ నా సైడ్ నుంచి. చేయండి మామ ప్లీజ్ మామ. మామ నా చిరునామా వచ్చేసి ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రము. నా దగ్గర వచ్చేసి ఎక్స్చేంజ్ ఆప్షన్ కూడా ఉంది మామ. కావాలంటే సంప్రదించండి. మరింత సమాచారం కోసం ఇక్కడ పైన నెంబర్ చూపించా కదా, ఆ నెంబర్కి అయితే ఫోన్ చేయండి, మాట్లాడుకుందాము. అదేవిధంగా మళ్ళీ ఇంకో మంచి ట్రాలీతో అయితే మేము ముందుకు వస్తాను మామ. ఒక లైక్ చేయండి. మీ TNR.